సున్నితమైన కథలతో సినీ ప్రియుల్ని అలరించే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన ఈసారి అనుష్కను యాక్షన్ కోణంలో చూపిస్తూ ఘాటీ సినిమాని అయితే ముస్తాబ్ చేసి మన ముందుకు తీసుకొచ్చేశారు. మరి ఘాటీ కథ ఆ ప్రపంచం సినీ ప్రియుల్ని మెప్పించిందా అంటే ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో జరిగే స్టోరీ ఇది. అక్కడ ఎత్తైన పర్వతాల మధ్య ఒక కొండ నీడ మరో కొండపై పడే చోట 4 రకాల గంజాయిలు పెరుగుతాయి. వాటిలో అత్యంత నాణ్యమైనది ఖరీదైనది శీలావతి రకం. ఆ కనుమల్లో పండే ఈ గంజాయి పంటపై పూర్తి ఆధిపత్యం కష్టాల నాయుడు కందుల నాయుడు సోదరులదే. కనుమల్లో పండే గంజాయి పంటను ఘాటీ తెగ కూలీలు పోలీసుల కంట పడకుండా అక్రమంగా నాయుడు సోదరుల అడ్డాకు చేరవేస్తే దాన్ని వాళ్ళు తమ బాస్ మహావీర్కైతే పంపుతారు. అతని క్యాపిటల్ దాని దేశ విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవడం పరిపాటి. అయితే ప్రాణాలకు తెగించి గంజాయిని అక్రమ రవాణా చేసే ఘాటీలకు కష్టానికి తగ్గ ఫలితం గౌరవం దక్కకపోవడంతో ఆ తెగకు చెందిన దేశీ రాజా ఒక ఆలోచన చేస్తాడు. తన మరదలు శీలావతితో పాటు తోటి ఘాటీలతో కలిసి ఒక కొత్త దందాకు తెరలేపుతాడు. గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి దేశ విదేశాలకు ఎగుమతి చేయడం మొదలు పెడతాడు. అయితే ఈ విషయం నాయుడు సోదరులకు తెలియడంతో ఘాటీలను అంతమొందించేందుకు సిద్ధమవుతాడు. తమ తెగలోని జీవితాల్ని బాగు చేసుకోవాలనే సంకల్పంతో దేశీరాజు శీలావతి కలిసి మొదలుపెట్టిన ఆ వ్యాపారం వాళ్ళని ఎన్ని చిక్కుల్లో పడేసింది? ఈ క్రమంలో శీలావతికి జరిగిన అన్యాయం ఏంటి, నాయుడు సోదరులతో ఆమె ఎలాంటి యుద్ధం చేసింది అన్నదే మిగతా స్టోరీ. మరి ఇది ఎలా ఉందంటే ఇది గంజాయి అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథగా కనిపించినప్పటికీ ప్రధానంగా ఇదొక ప్రతీకార కథ. ఘాటీ వృత్తి నుంచి బయటకొచ్చి సామాన్య జీవితాన్ని సాగిస్తున్న బావా మరదళ్ళు మళ్లీ గంజాయి స్మగ్లింగ్ లోకి ఎందుకు అడుగు పెట్టాల్సి వచ్చింది, దీనికోసం వాళ్ళు ఎంచుకున్న కొత్త పందా ఏంటి, ఈ ప్రయాణంలో ఓ బాధితురాలు క్రిమినల్ గా ఎలా మారింది, ఆఖరికి లెజెండ్ గా ఎలా అవతరించింది అన్నది ఆసక్తికరం. నిజానికి ఈ కథ దీంట్లోని స్మగ్లింగ్ నేపథ్యాన్ని చూస్తే పుష్ప ఛాయల్లో నుంచి వచ్చిన సినిమా లాగే అనిపిస్తుంది. అయితే అందులో హీరో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ తన సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్మరించుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయగా ఇందులో కథానాయిక గంజాయి స్మగ్లింగ్ వల్ల జరుగుతున్న అనర్థాల్ని దారుణాల్ని చూసి ఆ స్మగ్లింగ్ నే ఆపి తమ తెగతో పాటు ఎంతో మంది ప్రజల్ని కాపాడేందుకు నడుం బిగిస్తుంది. తూర్పు కనుమలు అక్కడి కొండల మధ్య సాగే గంజాయి అక్రమ సాగు, దాన్ని దందాగా చేసుకుని బతికే నాయుడు సోదరులు, అతని పైన ఉన్న కార్పొరేట్ ముఠాను చూపిస్తూ కథను ప్రారంభించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక ఆ తర్వాత ఘాటీ తెగను తెరపైకి తెచ్చిన వాళ్ళ నేపథ్యాన్ని, గంజాయి స్మగ్లింగ్ లో వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని పరిచయం చేస్తారు. అయితే నాయకుల పాత్రలు తెరపైకి వచ్చిన తర్వాత నుంచి కథలో వేగం అయితే మందగిస్తుంది. ఇక దేశీరాజు శీలావతిల కొత్త దందా బయటపడిన తర్వాత కథలో సంఘర్షణ అయితే మొదలవుతుంది. బాధితురాలుగా మారిన శీలావతి కత్తి చేతబట్టి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడ్డం, ఈ క్రమంలో నేరస్తురాల నుంచి లెజెండ్ గా ఎదగడం ద్వితీయార్థానికి కీలకం. ప్రథమార్థం అంతా ఒక సామాన్య మహిళగా కనిపించిన కథానాయిక పాత్ర ద్వితీయార్థంలో ఆరంభం నుంచే అమ్మోరులా విజృంభించడం ప్రేక్షకుల్లో ఒక జోష్ నైతే నింపుతుంది. ఈ క్రమంలో గుహలో నాయుడు ముఠాతో జరిగే యాక్షన్ సీక్వెన్స్, బస్సులో పోలీస్ తల తెగ నరికే ఎపిసోడు రోమాంచితంగా ఉంటాయి. కానీ ఆ తర్వాత నుంచి శీలావతి చేసే పోరాటంలోని సంఘర్షణను ఉద్వేగభరితంగా ఆవిష్కరించలేకపోయారు. ఇక గంజాయి దందా నుంచి తమ తెగను బయటకు తీసుకొచ్చేందుకు కథానాయిక చేసే పోరాటం స్ఫూర్తిదాయకంగా అనిపించదు. ఇక క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ పర్వాలేదనిపిస్తాయి. ఇంకెవరలా చేశారంటే శీలావతిగా పూర్తి రాండ్ రస్టిక్ లుక్ లో అనుష్క ఆకట్టుకుంది. ఇక ఆమె ఇంతవరకు ఈ తరహా పాత్రలో అయితే కనిపించలేదు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టేసింది. ఇక దేశీరాజు పాత్రకు విక్రమ్ ప్రభు న్యాయం చేసే ప్రయత్నం అయితే చేశారు. కందుల నాయుడుగా చైతన్యరావు విలనిజం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇకపై ఆయన్ని ఇలాంటి విలన్ పాత్రలో తరచూ చూసే అవకాశం అయితే ఉంది. కష్టాల నాయుడుగా రవీంద్ర విజయ్ పర్వాలేదు. జగపతి బాబు, విటివి గణేష్, జిషుసేన్ గుప్తా, రాజసుందరం పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. ఇక క్రిస్ సెటప్ చేసుకున్న వరల్డ్ ఈ కథకు కొత్త ఫీల్ అయితే అందించింది. కానీ దీన్ని ఓ రొటీన్ రివెంజ్ డ్రామాలా మార్చేశారు. ఈ కథలో జిషుసేను, లారిసా పాత్రలకు సరైన ముగింపు కూడా ఉండదు. ఇక విద్యాసాగర్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి బలాన్ని ఇచ్చాయి. తూర్పు కనుమల అందాన్ని మనోజ్ తన కెమెరాతో చక్కగా ఒడిసిపట్టాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అని అంటే అనుష్క నటన, పోరాట ఘట్టాలు, విరామ సన్నివేశాలు. ఇక బలహీనతలు ఏంటి అని అంటే ఊహలకు అందే కథనం, కొరవడిన భాగోద్వేగాలు. చివరగా ఘాటీ అంటే అనుష్క యాక్షన్ షో అనే చెప్పుకోవాలి.